తింగరేదోలు తాగేసి గొడవ పడుతుంటారు. డేవిడ్, చమక్ చంద్ర, ఫోన్లో మాట్లాడింది నువ్వేనా? బ్యాగ్ ఎక్కడరా? ఏం చేస్తున్నాను? అయినా బ్యాగ్ సుబ్బారావుకి ఇస్తాను కానీ నీకెందుకు ఇస్తాను? సుబ్బారావు? సుబ్బారావు ఎవడరా? అసలు ఈ బ్యాగ్ వల్ల ప్రాబ్లం లో పడిందే నేను. అసలు బ్యాగ్ కొట్టడానికి ప్లాన్ వేసిందే సుబ్బారావు. చెప్తాను చెప్పు. ఒకలాంటి చెప్పు. సిద్ధార్థ్ ముంబై పోలీసులకు దొరికిపోయాడన్న భయంతో పంకజ్ కొన్ని కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ నాకు కొరియర్ చేశాడు. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ ముంబై పోలీసు నుంచి తప్పించుకొని ఆ సరుకు గురించి హైదరాబాద్ వస్తున్నాడు. సో సిద్ధార్థ్ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చేసి ఆ సరుకు మనం కొట్టేస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఏమంటావు? బ్రహ్మాజీ, రాజేష్ సరుకు కోసం నైట్ నా దగ్గరకు వస్తారు. ఈ లోపల నువ్వు రాజేష్ని పిలిచి ఆ సరుకు డేవిడ్కి ఇస్తే 100 కోట్లు ఇచ్చి దుబాయ్లో సెటిల్ చేస్తానని చెప్పు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరు లేడు, జస్ట్ రాజేష్ని నమ్మించడం గురించి డేవిడ్ అనేవాడు ఒకడున్నాడని చెప్పు. వాడికి డబ్బు మీద విపరీతమైన ఆశ. వాడిని నమ్మించటం కోసం ఈ 10 లక్షలు అడ్వాన్స్గా ఇవ్వు. నేను సరుకు వాళ్ళకి ఇచ్చేస్తే సిద్ధార్థ్కి నా మీద డౌట్ రాదు. ఆ తర్వాత సిద్ధార్థ్ ఎక్కడున్నాడన్న విషయం పోలీసులకు పాస్ చేస్తాను. పోలీసులు సిద్ధార్థ్ విషయం చూసుకుంటారు. రాజేష్ సరుకు తీసుకొచ్చి నీకు ఇచ్చాక వాళ్ళిద్దరిని చంపేయి. తర్వాత దారిలో సరుకు వీడికి ఇచ్చేయి. ఓకేనా? వీడు నా ఫ్రెండ్. డ్రగ్స్ బిజినెస్కి ఏమీ సంబంధం లేదు. సో ఎవ్వడికి తెలియదు. నేనెవరికి తెలియకపోవడం ఏంటి? నా పేరు చమ్మక్ చంద్ర. చమ్మక్ చంద్ర. ఫేస్బుక్లో బాగా ఫేమస్. అదేలే, అమ్మాయిల ప్రొఫైల్స్ కనపడితే ఫేస్బుక్లో రిక్వెస్ట్లు పెడుతుంటాడు. ఎస్, యాక్సెప్ట్ చేసింది. కింద రోల్లో ఉన్నాడు. అందుకే కదా ఎవడికి అనుమానం రాదని సరుకు వాడి దగ్గర పెట్టమన్నాను.